తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం న్యాయమా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా పెంచింది, ఎన్నిసార్లు నీ కోసం కష్టపడింది, ఎన్నిసార్లు బతిమిలాడి అన్నం తినిపించింది, బట్టలు వేసింది, నీ బట్టలు ఉతికింది, నీకు స్నానం చేయించింది, నిన్ను బడికి పంపించింది. మీ నాన్న కష్టపడి తెచ్చి నీకు ఫీజులు కట్టి నిన్ను కాలేజీకి పంపించాడు. ఏంటండి, నిన్ను పెంచి పెద్ద చేసి నా బిడ్డ యోగ్యుడయ్యాడు అనుకున్న సమయంలో అమ్మ నాన్నలను బాధ పెట్టి నువ్వు ఏం సాధించగలుగుతావు? అమ్మ నాన్న ప్రేమలకు మించిన అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయిని చూసి, ఒక అబ్బాయిని చూసి వాళ్ళ మీద నీకుండే ప్రేమ, ఇంతకాలం నిన్ను 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న మీద లేని ప్రేమ వాళ్ళ మీద నీకు వచ్చిందంటే అది నిజమైన ప్రేమ? అది ఒక విధమైన ఇష్టం, ఒక ఆకర్షణ. లాస్ట్ నాట్ లవ్. సంసోన్ లాంటి వాడు ఒక స్త్రీని చూచి ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు అమ్మ నాన్నని. వద్దు నాయన, శత్రువుల అమ్మాయి ఎందుకు మనకి అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడండి. అమ్మ నాన్న వెళ్ళి చేయలేదు ఆ పెళ్ళి. చేసుకున్న రోజే గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చేసాడు అలిగి. మళ్ళీ వెళ్ళాడు, మామ నా పిల్లని నాకు ఇవ్వమని. ఓరే అల్లుడా, నువ్వు నిజంగా అలిగి వెళ్ళిపోయావు అనుకో, నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను, కావాలంటే మా అమ్మాయి చెల్లుంది చేస్తాను అన్నాడంట. ఏంటిది పెళ్ళి అంటే తమాషా? ఏమైనా చీరలు మార్చినట్ట? ఏంటంటే ఇల్లులు మారినట్లా, వస్తువులు మార్చుకున్నట్లా? పెళ్ళి అనేది మనిషికి ఒక్కసారే జరగాల్సింది. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకునేవాడు వ్యభిచారం చేయిస్తున్నాడు. విడువబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ప్రభు చెప్పిన మాటలు విను, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు. ఈ రోజున యవనస్తులు తొందరపడకండి, శరీర ఉద్రేకానికి చోటు ఇవ్వకండి. నీకు నిజంగా ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టమైతే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఐ లవ్ యూ కాదు, డాడీ మమ్మీకి చెప్పండి, డాడీకి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పకండి. ఫ్రెండ్స్కి చెప్పారా సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది నీకు. ఏంటండి?